లోపల నా పోయి చెప్తా పరిగెత్తాం అంటే నేను వస్తాను. ఎవరు వచ్చి న్యాయం గురించి మాట్లాడతలేరు. చాలా బాధాకరం. దానివల్ల ఏమవుతుందంటే కులమే అడ్డం పడుతున్నట్టుగా కనిపిస్తున్నది. అక్కడ 10 మందో 50 మందో 100 మందో వచ్చి దీన్ని పరిష్కరించుకుందాం, న్యాయం జరగాల్సింది అని చెప్పి అంటే ఆ కులం మొత్తం ఒక స్వార్థపరమైన ముద్ర పడడానికి అవకాశం ఉండదు. అరే అందులో కూడా కొంతమంది సమర్థిస్తుండ్రు అనడానికి సాక్ష్యం ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో కనీసం సీమాంధ్రలో సమాఖ్యాంధ్ర ఉద్యమం నడుస్తున్నా కూడా సీమాంధ్ర నుంచి మనకు సపోర్టుగా న్యాయవాదులు వచ్చారు, సపోర్టుగా ప్రజాస్వామికవాదులు వచ్చారు, అందరూ వచ్చారు. అప్పుడు ఏమైంది? అందరూ వ్యతిరేకిస్తలేరు తెలంగాణను, అందులో ఒక పెట్టుబడిదారు వర్గం స్వార్థపరమైన వర్గం వ్యతిరేకిస్తుందని అప్పుడు ఒక ప్రచారం జరిగింది. దానివల్ల ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడ్డా సంబంధాలు మనకు కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక 10 మందో 20 మందో ఆ సామాజిక వర్గం నుంచి మరి మేధావులు రాజకీయ నాయకులు ఎంతోమంది ఇతరుల కంటే ఎక్కువ ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక 10 మంది దీన్ని నిర్దిష్టంగా సమర్థించడానికి ముందుకు రావట్లేదు. ఇది ఒక బాధాకర విషయం. న్యాయం ఎటువైపు ఉన్నదంటే 58 కులాలు కోరుకుంటున్నాయి అన్యాయం జరిగింది. రెండో విషయం, నిజంగా అన్యాయం జరిగిందా లేదని తెలుసుకోవడానికి ప్రభుత్వాలు ఎన్నోసార్లు కమిషన్లు వేసినాయి. ప్రతి కమిషన్ వర్గీకరణ సమర్థించింది. నేను పుట్టక ముందు లాల్ బహదూర్ శాస్త్రి కమిటీ వేస్తే దాని పేరు లోకూరు కమిటీ. 65లోనే షెడ్యూల్ కులాల్లో మాలల రిజర్వేషన్లు ఎక్కువ తీసుకున్నారు, మాలలే రిజర్వేషన్లు ఎక్కువ తీసుకున్నారు అని చెప్పి ఇది లోకూరు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ రిపోర్ట్ అనంతరం దీన్ని పట్టించుకునేటోళ్ళు లేకపోవడం వల్ల అట్లనే మూలగబడిపోయింది. ఇది 65 జూన్ 1న వచ్చింది ఈ కమిటీ రిపోర్టు. నేను 65 జూలై 7న పుట్టే, అంటే నేను పుట్టక ముందే మాదిగలకు అన్యాయం జరిగింది అనేది రికార్డు ఉన్నది. 94లో ఉద్యమం మొదలైనాక 96లో చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేసిండు. ఆ కమిషనే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్. ఇప్పుడు కాదు, 96లోనే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకి రప్పించాం. 29 ఏళ్ల క్రితం, 29 ఏళ్ల క్రితం మార్చి 25 ఇది. ఆయన కొద్దిగా హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకపోతే హైదరాబాద్ నగరాన్ని, బషీర్బాగ్ ప్రాంతాన్ని లక్షల మందితో సెప్టెంబర్లో దిగ్బంధం చేశాం. హైదరాబాద్ను 29 ఏళ్ల క్రితం సంగతి ఇదంతా. హైదరాబాద్ దిగ్బంధం చేశాం. అప్పుడే ఈ కమిషన్ పడ్డది, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్. రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణ కోరుకున్నది, జరగాల్సిందని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం వర్గీకరణ అమలు చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కొంత అధికారంకి వచ్చినాక పలుకుబడి ఉన్న వర్గం మళ్ళీ దాన్ని అడ్డుకున్నది. అడ్డుకోవడం వల్ల మళ్ళీ పోరాటం జరిగితే మళ్ళీ జస్టిస్ ఉషా మేరా కమిషన్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వేసింది, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. ఈ కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉంది. ఈ పోరాటం జరుగుతున్న కొద్దీ కమిషన్లు పడుతున్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇప్పుడు ఇక్కడ లేదు ఉద్యమం, చాలా రాష్ట్రాలు విస్తరించింది. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డది, వర్గీకరణ కోరుకున్నది. హర్యానాలో ఈ మధ్య కాలంలో కమిషన్ వేసిండ్రు, వర్గీకరణ అమలు చేయమని చెప్పేసింది. మహారాష్ట్రలో లహోజీ సాల్వే కమిషన్ పడ్డది, వర్గీకరణ జరగాలని చెప్పేసింది అక్కడ. తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ పడ్డది, వర్గీకరణ జరగాలని చెప్పింది అక్కడ. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది, వర్గీకరణ జరగాలని చెప్పేసింది. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ పడ్డది, వర్గీకరణ జరగాలని చెప్పేసింది. అంటే రిజర్వేషన్లు ఉమ్మడిగా ఉండడం వల్ల దళితుల్లో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగలేదని చెప్పి రిపోర్ట్లన్నీ వచ్చేసినాయి. ఆయన మేము వర్గీకరణ ఒప్పుకోమని మళ్ళీ వాళ్ళు అంటారు. దళితుల్లో 59 కులాలు అంటే 58 కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే మేము అడ్డుకుంటామంటారు. కమిషన్ నివేదికలన్నీ వర్గీకరణ కోరుకుంటుంటే మేము దాన్ని అంగీకరించము అంటారు. ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ కోరే అన్ని పార్టీలు ఉన్నాయి. బహుశా మనం చూడండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక అసెంబ్లీ తీర్మానం చేయాలంటే కొంత ఇబ్బందిగా జరిగింది. కానీ ఎస్సీ వర్గీకరణ మీద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, రాజశేఖర్ గారి గవర్నమెంట్లో, కేసీఆర్ గవర్నమెంట్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానాలు జరగడమే కాదు, ఏకగ్రీవ తీర్మానాలని. అంటే తెలుగు నేల మీద ఒక పార్టీ వ్యతిరేకించేది లేదు. 98లో అసెంబ్లీ తీర్మానం జరిగితే ఏకగ్రీవమే. 2004లో రాజశేఖర్ గారి తీర్మానం పెడితే ఏకగ్రీవమే. 2014లో కేసీఆర్ తీర్మానం పెడితే ఏకగ్రీవమే. ఒక పార్టీ లేదు వ్యతిరేకంగా. ఇంత ఏకగ్రీవంతో ఉండబడే మద్దతు వర్గీకరణ అంశానికి ఉన్నది. రాజకీయ పార్టీలు
నేను కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అన్ని పార్టీతో లేఖలు రాయించుతున్న సమయంలో నేను కూడా అన్ని పార్టీతో లేఖలు రాయించా. కేసీఆర్ కంటే 2 పార్టీల లేఖలను ఎక్కువ రాయించా. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా లేఖలు రాయిస్తున్న కాలంలో నేను ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి లేఖలు రాయించాను. నేను లేఖలు రాయించే సమయం 2010-11. అప్పుడు రోసే గారు ముఖ్యమంత్రి, లేఖ రాసిండు. అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టిన కొత్త, ఆయన లేఖ రాసిండు. మనందరూ తెలుసు కొన్ని పార్టీలకు టీఆర్ఎస్ కంటే అదనంగా 2 పార్టీలు ఎక్కువ లేఖలు తీసుకొచ్చిందండి. తెలంగాణ ఉద్యమానికి ఎంఐఎం ఎప్పుడు మద్దతు ఇవ్వలే, మనకు తెలుసు. సమాఖ్యాంధ్రకే కట్టుబడినది. ఇగో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఓవైసీ మాత్రం లేఖ రాసిండు. అంటే మద్దతు దీనికి ఎక్కువ తీసుకొచ్చిందని చెప్తున్నది అంతే. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాసిండు. అప్పుడు పార్టీ, ఆయన ఎమ్మెల్యే గారు. అప్పుడు కేసీఆర్ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశాడు. డి శ్రీనివాస్ గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు లేఖ రాశాడు. అప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు పెద్దలు ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారు లేఖ రాశాడు. శరద్ పవార్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణకు లేఖ రాశాడు. సిపిఐ పార్టీ బర్ధన్ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అప్పుడు లేఖ రాశాడు. సిపిఎం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేదు ఎప్పుడు కూడా, కానీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకాష్ కారత్ గారు కూడా లేఖ రాశాడు. అస్సాం గణ పరిషత్ నుంచి మనకు లేఖ వచ్చేసింది ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నామని. అదే సమయంలో శివసేన నుంచి లేఖ రాసింది ఎస్సీ వర్గీకరణ జరగాలని. శిబు సోరెన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఖచ్చితంగా వాళ్ళు తొడలు రాయాలన్నాడు. అకాల్ దళ్ పార్టీ వర్గీకరణ కోరే వాళ్ళని తొక్కుకుంటూ పోతామంటారు అన్న వేదికల మీద. నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రన్న, అతి త్వరలోనే కృష్ణమాది గారిని రాళ్లతో కొట్టి చంపుతామని చెప్పి. ఏందన్నా ఇది ప్రజాస్వామ్యమా కాదా? చాలా ఇబ్బంది పెడుతున్నారన్న, 30 ఏళ్ళు ఎమ్మడి పడుతున్నారన్న. ఒక బలహీన వర్గమైన జాతి, అతిపెద్ద మాదిగలు జనాభా ఉండవచ్చు, కానీ అన్ని అవకాశాలు వెనుకబడ్డ జాతి పక్షాన ఇంట్లో 30 ఏళ్ళు కష్టపడుతూ పోరాటం చేస్తుంటే కూడా కనీసం సోదరత్వాన్ని ప్రదర్శించడం పక్కకు పెట్టి అడ్డుకోవడం మీద వాళ్ళు దృష్టి పెట్టే వాళ్ళ పలుకుబడంతా ప్రయోగిస్తున్నారన్న. అవునన్న, కొంత న్యాయం మన వైపు ఉన్న పలుకుబడితో కొంతకాలం ఆపుతున్నారన్న, దానివల్ల మీకు నష్టపోతున్నామన్న. న్యాయం మాదిగల వైపు ఉన్నదన్న. అవునన్నా, తెలంగాణ న్యాయమే కదన్న రాష్ట్రం, కానీ పలుకుబడితో కొంతకాలం ఆపగలిగింది కదన్న. దానివల్ల 1100 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది కదన్న. అన్న, డిసెంబర్ 9 రాత్రి కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చిందంట నేను ఒకనన్నా. ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ నేనన్న ఆ చర్చలు జరిగే సమయంలో హాస్పిటల్లో ఉన్నది. కేసీఆర్ గారు బెడ్ మీద ఉంటే లెఫ్ట్ కూర్చున్నది జయశంకర్ సార్ అయితే రైట్ నేను కూర్చున్నానన్నా. 2-3 గంటల పాటు ఆ గదిలో ఇంకెవరు లేరన్న. ప్రకటన వచ్చిన తర్వాతనే కిందున్న మన ఉద్యోగస్తులు వాళ్ళందరినీ వెళ్తే నిమ్మరసం అక్కడ ఇవ్వాల్సి వచ్చిందన్న. అన్న, ఒక విజ్ఞప్తి చేస్తున్నా, పోరాటం చేసి సాధించిన ప్రకటన పార్లమెంట్లో ప్రక్రియ మిగిలింది కదన్నప్పుడు పార్లమెంట్లోనే రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అన్న తర్వాత ప్రక్రియ టెక్నికల్గా ముందుకెళ్లాల్సిందే కదా. కానీ కృత్రిమ ఉద్యమం నిర్మించి మళ్ళీ డిసెంబర్ 23 అదే పార్లమెంట్లో మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకకు నెట్టేశారు కదా. తెలంగాణ ప్రకటన వెనుకకు నెట్టేసిన కాంచి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే రోజు వరకు వాళ్ళు 4 ఏళ్ల పాటు అడ్డుకున్నారు కదన్న. 4 ఏళ్ల పాటు వనరులు దోచుకున్నట్టే కదన్న. 4 ఏళ్ళు అడ్డుకోవడం వల్ల ఆవేదన చెందిన మన బిడ్డలు 1000 మంది దాకా చనిపోయింది కదన్న. అంటే అడ్డుకునే వాళ్ళు కొంత పలుకుబడి ఉంటే కొంతకాలం అడ్డుకోవచ్చు అనే విషయం రుజువు అవుతుంది కదన్న. అట్లనే సుప్రీంకోర్టు తీర్పు మన వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక ఇప్పుడు అడ్డుకోవడం మొదలుపెట్టిండన్న. ఇప్పుడు సాధించడం జరిగిందన్న, అమలుకు అడ్డు కాకుండా ఆపుతున్నారన్న. వాళ్ళు సాధించడం జరిగిందన్న. 30 ఏళ్ళ పోరాటంలో మీ దయ వల్ల, మీ అండదండల వల్ల సాధించామన్న, అందరం కలిసి సాధించామన్న. కానీ దాన్ని అడ్డు తగలకుండా అడ్డుపడుతున్నారు, దాన్ని అమలు కాకుండా అడ్డుపడుతున్నారన్న. ఈ అమలు కాకుండా అడ్డుపడుతున్న శక్తులు కొంత పలుకుబడి ఎక్కువ ఉన్నదన్న. ముఖ్యంగా కాంగ్రెస్లో వాళ్ళకి పలుకుబడి ఎక్కువ ఉన్నదన్న. అన్న, తెలుగుదేశంలో అందరున్నట్టుగానే మాలలు కూడా ఉన్నారన్న, కానీ చంద్రబాబు నాయుడు చేసిండన్న. అన్న, బీజేపీలో అందరున్నట్టుగానే మాలలు కూడా ఉన్నారన్న, కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో ఆయన ముందడుగేసి సుప్రీంకోర్టుకు ఏం చెప్పియాలో అఫిడవిట్ ఇచ్చిండన్న. వేదిక మీదకి వచ్చినాక అఫిడవిట్ ఇచ్చిండు. సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ 3 రోజుల పాటు ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో అక్కడనే ఉండి వాళ్ళు దీన్ని పరిశీలి చేశారన్న. అఫిడవిట్ కూడా కేంద్రం నుంచి ఇచ్చిండ్రన్న. కానీ కాంగ్రెస్ పార్టీలో మాలలు కాంగ్రెసే శాసించకాడున్నారన్న. నేను పుట్టక ముందు 1965 కంటే ముందే ఈ దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి మాలకులతుడన్న సంజీవయ్య గారు. ఇవాళ నేషనల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కు మాలన్న కర్ణాటక.
అదే సమయంలో సంజీవయ్య గారు కూడా మొదటి కాంగ్రెస్ పార్టీ దళితుడు అన్న అధ్యక్షుడుగా. కాంగ్రెస్ పార్టీకి దళితుడు కూడా మొదటి అధ్యక్షుడు సంజీవయ్య మాలయ్య అన్న. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ శక్తి విశ్వరూపం దాల్చినట్టుగా ఆపిండ్రన్న వర్గీకరణ. లేదా వర్గీకరణ అప్పుడే అయిపోయేదన్న. వాళ్ళు కేంద్ర మంత్రులన్న, వాళ్ళు జాతీయ స్థాయి చక్రం తిప్పిండన్న. వాళ్ళ చక్రం ఎలా స్థాయిలో తిప్పుతారో వాళ్ళ పలుకుబడి గురించి మాట్లాడుతున్నా ఉద్యోగ వర్గంగా అన్న. యూపీఏ గవర్నమెంట్ను ముగ్గురు నడిపిండ్రన్న అన్నాడు. ప్రధానమంత్రిగా టెక్నికల్గా మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, యువనేతగా రాహుల్ గాంధీ గారు అన్న. ముగ్గురు నడిపిండ్రన్న దేశాన్ని అప్పుడు అన్న. ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతరావు అనే ఐఏఎస్ అధికారి మాల ఉన్నాడన్న. సోనియా గాంధీకి చీఫ్ అడ్వైజర్గా కొప్పుల రాజు అనే ఐఏఎస్ మాల ఉన్నాడన్న. రాహుల్ గాంధీకి సలహాదారుగా రాజశేఖరన్ ఐఏఎస్ మాల ఉన్నాడన్న. వాళ్ళు దేశాన్ని నడిపితే ఆ నడిపేటోళ్ళని వీళ్ళు నడిపిండ్రన్న. ఆ ముగ్గురం దేశాన్ని నడిపితే ఆ దేశాన్ని నడిపేటోళ్ళు ముగ్గురు వీళ్ళు నడిపిండ్రన్న. ఒక అడుగు కూడా ముందుకెళ్ళనియలేదన్న వర్గీకరణ అంశాన్ని. లేకపోతే ఎప్పుడో సమస్య పరిష్కారం కావాలన్న. మనకు తెలంగాణ ఉద్యమానికి మద్దతుదారుడు అజిత్ సింగ్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. లల్లు ప్రసాద్ యాదవ్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశాడు. శరద్ యాదవ్ మనకు అందరికీ తెలుసు, పెద్ద ఆయన కూడా లేఖ రాశాడు. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ గారు కూడా ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా లేఖ రాశాడు. అంటే ఈ దేశంలో మెజార్టీ పార్టీలు ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నాయనేవి ఒప్పుకుంటున్నాయి. అయినా మేము ఒప్పుకుంటారు వాళ్ళు. ఎంత అన్యాయం. చివరికి ఈ అంశం అటు ఇటు పోయి 99లో రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. వర్గీకరణ న్యాయమా కాదా? అప్పుడు దళితుడు కేఆర్ నారాయణ రాష్ట్రపతి. ఎస్సీ వర్గీకరణ జరగాలన్నా వద్దా, స్టేట్ పౌర్ణదా లేదనే విషయం చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్తే దళితుడైన కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి ఉన్న కాలంలోనే డిసెంబర్ 2, 1999లో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, అది న్యాయం ఉన్నదని చెప్పి రాష్ట్రపతి కేఆర్ నారాయణ ఆమోద ముద్ర వేశాడు. రాష్ట్రపతి నిర్ణయం లెక్కలే మాకు పట్టదు అంటారు వాళ్ళు. యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారే కమిషన్ వేశాడు వర్గీకరణ న్యాయమేనని చెప్పి. గౌరవ పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి మాదిగల కండగా నిలబడుతూ వచ్చాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రధానమంత్రి నిర్ణయం మాకు పట్టవు అంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరందరూ న్యాయవాదులు, జాతీయ రాష్ట్ర స్థాయికి ఎదిగిన నా సోదరులు, మీ అందరిని చూసి నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు మన అందరికీ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గౌరవ బాసు, ఆయన అధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా జరగాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నదని స్పష్టం చేస్తే సుప్రీంకోర్టు తీర్పు కూడా అమలు జరగద్దు అని చెప్పి మన వాళ్ళు మాట్లాడతారు. అన్న ఇంకెవరు చెప్పాలి వాళ్ళకు? ఏంది ఇదంతా? సుప్రీంకోర్టు తీర్పు కూడా అమలు జరగద్దు అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. చాలా అన్యాయం. ఆ ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిందంటే అన్న, అన్యాయం జరిగిన మాదిగలకు ఆవేదన ఉన్నది, న్యాయం కోసం 30 ఏళ్ళు పోవటం చేస్తున్నాం మీ అందరు అండదండలతోటి, సమాజం ఇచ్చిన అండదండలతోటే 30 ఏళ్ళు నిలబడ్డదన్న ఉద్యమం. అయితే మాకున్న సొంత వనరులతోటో మాకున్న శక్తితోటి కాదు. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. సమాజం యావత్తు ఈ ఉద్యమానికి అండగున్నాను. కానీ అన్న ఈ మధ్యలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని చెప్పి మేము ఇంకా రోడెక్కలేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు అమలు జరగద్దని మాత్రం వాళ్ళు మొన్ననే హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టిండ్రన్న. మీటింగ్ పేరు మాలల సింహగర్జన అట. మరి వాళ్ళ సింహాలు అయితే మేమంతా జింకలం కదన్న. మరి మా బతికేం కావాలి వాళ్ళతో కలిసి ఉండాలంటే? మేము ఎప్పుడు మీటింగులకు పేరు ధర్మ యుద్ధాలు పెట్టామన్నా. వాళ్ళు సింహగర్జన అంటారన్న, మాలల సింహగర్జన అంటారు అన్న. ఆ సింహగర్జన వేదిక మీద అన్న వర్గీకరణ జరగదు, ఎట్లా జరుగుతుందో చూస్తామని వాళ్ళు